9 ఇయర్స్ దాటి దశాబ్దం వైపు పరిగెడుతున్నటువంటి ఉరుతలూగుతున్నటువంటి ఒక ధార్మిక సంస్థ శివశక్తి. మన చదువులో చెప్పాను కదా, భారతీయ చదువులో భారత్ మిస్ అయిపోయింది. 1835 నుంచి స్టార్ట్ అయింది. మెకాలే వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ధర్మ అధర్మ, ధర్మ అధర్మ, ఇలాంటి ఎప్పుడు చర్చ చేసే సమాజం మనది. కానీ ఇప్పుడు మన సమాజానికి ఒక పేరేముంది అంటే, నల్సార్ స్టూడెంట్ చాలా హైఫై ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాట్ ఈజ్ ఇండియా, హౌ డూ యూ అండర్స్టాండ్ ఇండియా? నా అండర్స్టాండింగ్ ఏంటంటే, ఈ భారతీయ దృష్టికోణము మన పిల్లలకు ఇవ్వనంత కాలము మనము ఈ థ్రెట్ను తట్టుకోలేము. నేను ఈ పాయింట్ మీ ముందుకు ఎందుకు తెస్తున్నానంటే, మనమంతా కూడా అసలు ఈ యూత్ను అర్థం చేసుకుంటున్నామా అని. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, వీళ్ళు మా యూత్ను ప్రాపర్గా అర్థం చేసుకోవడం లేదు. ఈ థాట్ నుంచి వాడిని బయటపడేయడమే మన అత్యంత ప్రముఖమైనటువంటి విషయం. దిస్ ఈజ్ హౌ ఐ అండర్స్టాండ్. అంశం పేరు కర్తవ్యం. ఈ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ కొంతమంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. శ్రీ మురళీ మనోహర్ గారు, ఆయన ఎన్సీఆర్టీ మెంబర్, విద్యాభారతి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. పెద్దలందరికీ నమస్తే. నేను ఇంతకుముందు సెషన్ కూడా అటెండ్ అయ్యాను. అంత గొప్ప వక్తలు మాట్లాడాక ఇప్పుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడమంటున్నారు. నాకున్న బలహీనత ఏమంటే, ఇది ధార్మికమైనటువంటి డయాస్. ఇది ఎక్కడ చూసినా కాషాయ ధ్వజాలు, శివశక్తి, పైగా 9 ఇయర్స్ దాటి దశాబ్దం వైపు పరిగెడుతున్నటువంటి ఉరుతలూగుతున్నటువంటి ఒక ధార్మిక సంస్థ. ఈ వేదిక పైన నేను మాట్లాడడం చాలా కష్టం, ఎందుకంటే నేను బేసిక్గా నేను సెక్యులరిస్టును. సెక్యులరిస్టులకు ధార్మిక విషయాలకు ఎక్కువ అథారిటీ ఉండదు. అలానే ధార్మికత తెలియదని కాదు, కనుక హిందుత్వవాదిని, హిందుత్వం కాస్త తెలిసిన వాడినే. కానీ స్టూడెంట్స్ మధ్యలో పనిచేయడం వల్ల కాస్త నా లాంగ్వేజ్ సెక్యులర్ లాంగ్వేజ్ ఉంటుంది, కొద్దిగా అకాడమిక్ లాంగ్వేజ్ ఉంటుంది. అయినా సరే కర్తవ్యం, మన కర్తవ్యం అని, కర్తవ్యం హిందూ సమాజానికి కర్తవ్య బోధన చేసిందే భగవద్గీత. కనుక అంతకు మించిన కర్తవ్యం ఇంకేమీ లేదు. యుద్ధ భూమిలో కూడా నువ్వు ఎలా ఉండాలి, నీ చుట్టాలు, నీ తాతలు, ముత్తాతలు ఉన్నప్పటికీ నీ కర్తవ్యం ఎలా నెరవేర్చాలి, నీ దృష్టికోణం ఎలా ఉండాలి. ముఖ్యంగా కర్తవ్య బోధన చేసినప్పుడు నీ దృష్టికోణం ఎలా ఉండాలి అంటే, హౌ డు యూ లుక్ ఎట్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, లుక్ ఎట్ యువర్ అంకుల్స్, అందరినీ నువ్వు ఎలా చూస్తావు. అయినా చంపాలా, నా వాళ్ళని నేను చంపుకోవాలా అనేటువంటి ఒక ధర్మ సందేహం ఇది వచ్చినప్పుడు కదా యుద్ధ భూమిలో ఈ గీత బోధించబడ్డది. ఇలాంటి సమాజం ఎప్పుడు కూడా ధర్మమీమాంస అంటాం. ధర్మమీమాంస ఎప్పటికప్పుడు వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, ధర్మ అధర్మ, ధర్మ అధర్మ, ఇలాంటి ఎప్పుడు చర్చ చేసే సమాజం మనది. కానీ ఇప్పుడు మన సమాజానికి ఒక పేరేముంది అంటే, గుడ్డి నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళం మనము, లిబరల్ థాట్స్ లేని వాళ్ళం మనమంతా కూడా, ఫెనెటిక్ ఐడియాస్ ఉన్న వాళ్ళం మనము. హిందుత్వం అంటే ఫెనెటిక్, హిందుత్వం అంటే నాట్ లిబరల్, హిందుత్వం అంటే బ్యాక్వర్డ్. భారతదేశం అండర్స్టాండింగ్ ఇండియాలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఐ డీల్ విత్ మై స్టూడెంట్స్. కనుక నా స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే, నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఇలాంటి సభలో మాట్లాడితే ప్రాబ్లం లేదు. కానీ నేను మాట్లాడేది నా క్లాస్ రూమ్లో, అది గవర్నమెంట్ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో. మా పిల్లల యొక్క థాట్స్ ఎట్లుంటాయి, ఇంజనీరింగ్ కాలేజీలో కూడా వెళ్తుంటా అప్పుడప్పుడు, దేశమంతా తిరిగాను కనుక. పర్టికులర్గా ఇంజనీరింగ్ కాలేజీలలో వీటిల్లో కాస్త ఇంగ్లీష్ హైఫై ఉన్నటువంటి సొసైటీలో మాట్లాడుతుంటే, ఓసారి నల్సార్ కూడా వెళ్ళాను నేను. నల్సార్ స్టూడెంట్ చాలా హైఫై ఉంటారు.
వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాట్ ఈజ్ ఇండియా, హౌ డూ యూ అండర్స్టాండ్ ఇండియా? నా అండర్స్టాండింగ్ ఏంటంటే, we read everything in our books, we read everything in our curriculum. ఆల్ ఇండియన్స్, భారతీయులందరూ కూడా ప్రపంచాన్ని చదువుతారు చదువుల్లో, భారత్ తప్ప. భారతీయ విద్యలో భారత్ లేదు, మిస్ అయిపోయింది. కనుక అమెరికా గురించి చెప్తామంటే చాలా బాగా చెప్తున్నారు పిల్లలు, ఇంకేదో యూకే గురించి చెప్పమంటే చెప్తున్నారు, ఫ్రాన్స్ గురించి చెప్తున్నారు. కానీ వాట్ ఈజ్ సో గ్రేట్ అబౌట్ ఇండియా? 4 విషయాలు చెప్పండి. 4 సార్లు అడిగాను నేను ఈ మాట. టెల్ మీ 4 థింగ్స్ ఆర్ 3 థింగ్స్. హౌ డూ యూ అండర్స్టాండ్ ఇండియా? సార్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఒక అమ్మాయి లేచింది, ఫ్రాంక్లీ స్పీకింగ్ డోంట్ మైండ్, ఐ అండర్స్టాండ్ ఇండియా. ఇండియా ఈజ్ ఏ పూర్ కంట్రీ. ఇండియా ఈజ్ ఇల్లిటరేట్ కంట్రీ, కంట్రీ విత్ ఫుల్ ఆఫ్ ఇల్లిటరేట్ మాసెస్. రోగాలతో ఉన్న కంట్రీ, అజ్ఞానంతో ఉన్న కంట్రీ, చదువు లేని కంట్రీ. ఇవన్నీ చెప్పాను. నాకు పాజిటివ్గా ఎవడు చెప్పడం లేదు. ఇంకా లాస్ట్కి రిక్వెస్ట్ చేశాను, అరే కొన్ని పాజిటివ్ కూడా చెప్పండి బాబు అని. పాజిటివ్ చెప్పమంటే ఏమన్నారు చెప్పనా? సార్ ఇండియా ఈజ్ బాలీవుడ్ కంట్రీ సార్ అని అన్నాడు. బహుశా అది ఉంది కదా సినిమా బాహుబలి, ఆ టైంలో అది. కనుక బాలీవుడ్ కంట్రీ ఎందుకు అంటున్నావు అంటే, మంచి సినిమాలు తీస్తాం, ప్రపంచమే ఊగిపోతుంది మన సినిమాల కంటే. వెరీ గుడ్, మంచిదే కదా, ఏదో ఒకటి పాజిటివ్ చెప్పాడు. సార్ ఇండియా ఈజ్ ఎమర్జింగ్ సూపర్ పవర్ అని అన్నాడు. అట్లనా అన్నాడు. ఎందుకంటే న్యూక్లియర్ కంట్రీ సార్. ఇండియా ఈజ్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ సార్ అన్నారు. ఇలా అడిగితే కొన్ని చెబుతూ వచ్చారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, నేను ఈ పాయింట్ మీ ముందుకు ఎందుకు తెస్తున్నానంటే, మనమంతా కూడా అసలు ఈ యూత్ను అర్థం చేసుకుంటున్నామా అని. ఈ పెద్దవాళ్ళు ఉన్నారే, వీళ్ళు మా యూత్ను ప్రాపర్గా అర్థం చేసుకోవడం లేదు. అందుకని నేను మీ దృష్టికి తెస్తున్నది ఏంటంటే, మన కర్తవ్యం ఏమిటంటే, మన యూత్ను మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు ఈ మాట చెప్తున్నాను, మన చదువులో చెప్పాను కదా, భారతీయ చదువులో భారత్ మిస్ అయిపోయింది. 1835 నుంచి స్టార్ట్ అయింది. ఇది మెకాలే వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. అందుకే సమస్యలన్నీ వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు సార్ అన్నారు కదా, సూర్యనారాయణ గారు, లేకపోతే వాళ్ళంతా కూడా భాష, తెలుగు భాష గురించి మాతృభాష గురించి. అలా భాష విషయంలో కన్ఫ్యూజ్డ్గా ఉన్నాం మనమంతా కూడా. వారు ఎంత బాగా చెప్పారు, నేను స్కూల్ పెట్టి తెలుగు మీడియం పెడితే ఖతం అయిపోయినట్టు. నేను విద్యాభారతిలో పనిచేస్తా. దేశమంతా కూడా మావి 50,000 స్కూల్స్ ఉన్నాయి, ఆర్ఎస్ఎస్ సంబంధించిన స్కూల్స్ ఇవి. నేను ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కానీ 50,000 స్కూళ్ళలో బిక్కున ఒక 5-10,000 మాత్రమే తెలుగు అంటే మాతృభాషలో ఉన్నాయి. మిగతా అన్నీ ఇంగ్లీష్ మీడియంలోకి మారిపోతున్నాయి. ఎందుకు అంటే, ఎగ్జిస్ట్ కావాలంటే ఇప్పుడు స్ట్రాటజీ ఏంటంటే, ముందు ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, ఇంగ్లీష్లో మన భారత సంస్కృతి చెప్పాలి, చెప్పి ముందైతే పిల్లల్ని నిలబెట్టాలి. ఎందుకంటే రిక్షావాసుల పిల్లలు, పూర్ చిల్డ్రన్ మా దగ్గరికి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అనేది ఒక క్రేజీ ఉంది. నా పాయింట్ ఏంటంటే, వాళ్ళు బయట జనం ఏముంది తర్వాత విషయం, మన అండర్స్టాండింగ్ ఏముంది అనేది నా సమస్య. ఇంగ్లీష్ మీడియం లేకపోతే బ్రతుకు లేదా? నో ఇంగ్లీష్ నో లైఫ్, నో ఇంగ్లీష్ నో జాబ్, నో ఇంగ్లీష్ నో కంప్యూటర్. ఏం చెప్తున్నారా బాబు, ఇంగ్లీష్ లేకపోతే బ్రతికే లేదు. ఇది కదా వాదన. ఇది నిజమా? ఇది తేల్చాల్సిన పని ఉంది మనకు. ఇది నిజమైతే పోనీ ఇంగ్లీష్ వెంబడే పోదాం అందరం. ప్రపంచంలో ఇంత వింత దేశం లేదు. నేను ఇంతకుముందే చెప్పాను, అండర్స్టాండింగ్ ఇండియాలోనే ఫెయిల్యూర్స్ ఉన్నాయి మనకు. మనము మన దేశాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం ఒక్క దేశం చూపించండి ఇన్ని భాషలు ఉన్నటువంటి దేశం. 2 భాషలు కలిసి బతికే దేశాలు ఏమన్నా ఉంటే చెప్పండి నాకు. ఈరోజు రష్యా ఇదేది ఉక్రెయిన్ గొడవ పడుతున్నారు కదా, భాషనే వాళ్ళ మూల సమస్య. ఇంగ్లాండ్, ఐర్లాండ్ ఒకే పక్కనే ఉంటాయి, తన్నుకొని చస్తాడు వాడు. సస్తే ఇంగ్లీష్ మాట్లాడాడు ఐర్లాండ్ వాడు.
ఎంత తోపన్నా ఉండేది నేను మాట్లాడను అని అంటాడు. స్విట్జర్లాండ్ కూడా అంతే, మేము మాట్లాడడం ఇంగ్లీష్ అని అంటారు. జపనీస్ అంతే, ఇంగ్లీష్ మాట్లాడరు. రష్యన్స్ ఇంగ్లీష్ మాట్లాడరు, జర్మన్స్ ఇంగ్లీష్ మాట్లాడరు. ఇంగ్లీష్ మాట్లాడనందుకే వాళ్ళంతా తమ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు. వారు చెప్పారు కదా, మామిడి గిరిధర్ గారు, ఏ దేశాలైతే మాతృభాషలో హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ వరకు, పీజీ వరకు, రీసెర్చ్ వరకు చదువుతున్నారో మాతృభాషలో, ఆ దేశాల జీడిపి టాప్ ఉంది. టాప్ 50 కంట్రీస్ తీసుకోండి మీరు. వారు చెప్పారు అది కరెక్ట్ అని. అందుకని మనమే ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నాం. మాతృభాషలో చదవకపోతే ఏమవుతుంది? నేను తెలుగు గురించి మాట్లాడతలేను, మాతృభాష గురించి మాట్లాడుతాను. మాతృభాషలో చదవకపోతే మన ఆలోచనలు అవుట్ అయిపోతాయి. మనకు థింకింగ్ ఉండదు. మనకు అమెరికాకు వెళ్ళడానికి పనిస్తాం, ఇంజనీరింగ్ చదివి వాళ్ళకు సేవ చేయడానికి పనిస్తాం. మైక్రోసాఫ్ట్లో వెళ్ళి పనిచేయడానికి మన పిల్లలు బాగా పనిస్తారు. మైక్రోసాఫ్ట్ను పెట్టడానికి చేతగా ఆ తెలివితేటలు ఉండవు. ఎందుకంటే క్రియేటివ్ థింకింగ్ రీసెర్చ్ ఇదంతా కూడా మాతృభాషలోనే జరుగుతుంది. నా అనుభవం ఒక చిన్న ఎగ్జాంపుల్. 30 ఏళ్ల క్రితం నా విద్యార్థులు ఇద్దరు అన్న తమ్ముళ్ళు గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నారు కొత్తకోటలో. ఒకడు డాక్టర్ అయ్యాడు ఇక్కడ ఉస్మానియాలో చదువుకొని, ఇంకొకడు ఆర్ఈసి వరంగల్లో చదువుకొని ఇంజనీర్ అయ్యారు. యాదవుల పిల్లలు వీళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారు. 30 years తర్వాత ఇప్పటికి మాట్లాడుతుంటా. నేను సడన్గా ఒక ప్రశ్న వేశాను ఆ రోజు రాత్రిపూట మాట్లాడుతుంటే, ఒరే సాయి ప్రేమ్ వాళ్ళు, నువ్వు అంత నీ తెలుగు ఏందిరా, చచ్చిపోయింది నీ తెలుగు అంతా కూడా. నేను ఇంగ్లీష్ మాస్టర్ని వాళ్ళకు. కనుక వాడు అయినా సరే మాతృభాష అంటే ఇష్టం వాడికి. సార్ ఏదో ఒకటి నేను మాట్లాడుతున్నా సార్, భరించండి, నేను ఇంగ్లీష్ అయితే బాగా మాట్లాడతాను. ఇన్ని 30 ఏళ్లలో నీకు కళలో ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడావా అన్నాను. చాలా ఫండమెంటల్ క్వశ్చన్ ఇది. నిద్రలో ఎప్పుడన్నా కళలో ఇంగ్లీష్లో మాట్లాడావా? వాడు కాసేపు కన్ఫ్యూజ్ అయ్యాడు. వాడు తమ్ముడిని అడిగాడు. అందరిని అడిగి చివరకు తేల్చి చెప్పారు, తీర్మానం చేసి, నెవర్ ఇట్ హ్యాపెండ్ సార్, నెవర్ ఇట్ హ్యాపెండ్. ఎందుకంటే మాట్లాడనికే పోతే కూడా భయమేసి లేస్తాం సార్ నిద్రలో అని. మామూలు అప్పుడేమో తెలుగు మాట్లాడడానికి వస్తలేదు, నిద్రలో ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు. ఎందుకంటే నీ సాఫ్ట్వేర్ తెలుగులో ఫిక్స్ అయింది, పుట్టంగానే అమ్మ ఫిక్స్ చేసింది. నీ ఈ సాఫ్ట్ కాపీ మారాలంటే అమ్మ మారాలి, మళ్ళా ఇంగ్లీష్ అమ్మ వస్తే ఇంగ్లీష్ వస్తుంది. ఇక్కడే థింకింగ్ చచ్చిపోయింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు నోబెల్ రావడం లేదు. ట్యాగూర్ బెంగాల్లో మనకు తెచ్చాడు, సివి రామన్ మాతృభాషలో చదువుకున్నారు, ఎవరెవరు తెచ్చారో. తర్వాత మనం ఇంగ్లీష్లో పడిపోయాము, నోబెల్ మిస్ అయిపోయినాము, రీసెర్చ్ బంద్ అయిపోయింది. అందుకని ఇప్పుడు కొత్త ప్రభుత్వము, ఇప్పుడు మోడీ ప్రభుత్వము ఆల్రెడీ ఎన్ఈపిలో ఈ విషయాన్ని చర్చ చేసింది, పెద్ద ఎత్తున చేసి తక్కువ 6th క్లాస్ వరకు అందరూ మాతృభాషలో చదవాల్సిందే. ఇది చట్టం రాబోతుంది. ఇది అలాగే 8 వరకు వీలైతే చేయాలి. తర్వాత పైనుంచి నరుకు రావాలని ఎవరో చాలా బాగా మాట్లాడారు. మోడీ గారు పైనుంచి నరుకు వస్తున్నారు. ఆల్రెడీ మధ్యప్రదేశ్లో మెడికల్ కాలేజీలో హిందీ మీడియం స్టార్ట్ అయింది. మెడికల్ కాలేజీలో నేను చెప్పేది 5 రాష్ట్రాల్లో ఎన్ఐటీస్ ఐఐటీస్లో ఆయా రాష్ట్రాల్లో, అంటే ఉదాహరణకు ఒరిస్సా ఉంది, ఒరిస్సాలో మాతృభాషల్లో ఐఐటి ఎన్ఐటిలో కూడా కోర్సెస్ ప్రారంభం అయ్యాయి. కనుక పైనుంచి కింది నుంచి నరుక్కొచ్చే పని ప్రారంభమై, అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనము మెల్లగా మన థింకింగ్ మార్చుకుందాం. వెంటనే ఈ విషయము మనము పిల్లలను ప్రోత్సహించడం ప్రారంభిద్దాం. రాబోయే రోజుల్లో తెలుగు మీడియం ఇన్స్టిట్యూషన్స్ పెరుగుతాయి, ఎన్ఈపి వచ్చాక ఇంకా పెరుగుతాయి. అప్పుడు కూడా మన వాదనను ఇంకా వినిపించే ప్రయత్నం మనము చేయొద్దు. దీని కారణంగా మనం ఏమైపోయినామంటే ఇప్పటికే మనము ఇంగ్లీష్ వాళ్ళం అయిపోయినాం. నేను మా అబ్బాయి బర్త్డే చేస్తే వాడికి హారతి ఇచ్చారు, మా ఇంట్లో మా అమ్మ అక్షంతలు వేసింది, ఆశీర్వదించింది, మంచి మంచి పాటలు పాడారు, అంతా అయిపోయాక ఇంకా ఎప్పుడు చేస్తారు నా బర్త్డే అని అన్నాడు వాడు. అదేంద్రా అయిపోయింది కదా అన్నారు మా సిస్టర్స్. ఎక్కడ అయిపోయింది, నేను కేకే కట్ చేయలేదు కదా అని.
సో ఇది మన కల్చరల్గా మనం అంతా కూడా అక్కడికి వచ్చేసాము. కనుక కర్తవ్యం ఏంటంటే ఇప్పుడు యూత్ను ప్రాపర్గా అర్థం చేసుకోవడము, యూత్ యొక్క కోరికలను అర్థం చేసుకోవడము, మెల్లమెల్లగా మెండ్ చేయడము, ఆలోచింపజేయడం, దయచేసి ఫోర్స్ చేయడం కాదు, ఆలోచింపజేయడము. ఇండియా ఈజ్ గ్రేట్ అని చెప్పగలగాలి. హౌ అనే విషయం చెప్పాలి. హూ ఈజ్ పాణిని తెలియదు పాపం. హూ ఈజ్ కాళిదాసు తెలియదు పాపం. కనుక అరే ఫస్ట్ గ్రామేనియన్ ప్రపంచంలో ఎవడు లేడు అంటే అర్థం కాదు. ఏం భాష ఈ తెలుగు అని అంటాడు. సైంటిఫిక్ భాషరా తెలుగు అని నేను అంటాను అనుకోండి, ఏం సైంటిఫిక్ సార్ అని అంటాను. మీరు దీంట్లో లింగ్విస్టిక్స్లోకి వెళ్తే, లింగ్విస్టిక్స్ అంటే ఏమంటాం, శబ్దశాస్త్రం అంతే కదా సార్, భాషాశాస్త్రం. కనుక ఈ శబ్దాలు నోట్లో నుంచి ఎలా పుడతాయి, ఎక్కడి నుంచి పుడతాయి అనే దాన్ని బట్టి పేర్లు పెడతారు. ఉదాహరణకు నేను తెలుగులో లేకపోయినా నా సబ్జెక్ట్ ఇంగ్లీష్ కనుక చెప్తున్నాను. నోస్ నుంచి పుడితే నేసల్ అంటారు, లేవియల్ అనునాసిక, లేవియల్ బైలేవియల్ ఇలా పేర్లు ఉన్నాయి. లేవియల్ అంటే పెదాలతో వచ్చేటివి, బైలేవియల్ అంటే రెండు పెదాలు కొట్టుకున్నప్పుడు పాప్. మన అక్షరాలు చూడండి ఎంత బాగా కా కా గా గా, నాలుక ఏడ ఉందో ఆన్నే ఉంది. త అంటే పళ్ళకు నాలుక దగ్గర త త ద ద నా. నెక్స్ట్ లైన్ చూడండి ప, రెండు పెదాలు ప ప బా. ఏబిసిడీలు అట్లుంటాయా చూడండి, ఎంత శాస్త్రీయంగా ఉన్నాయి ఇవన్నీ. భారతీయ భాషలన్నీ చాలా శాస్త్రీయంగా ఉంటాయి. నేను ఇంగ్లీష్ చదివాక నేను చెప్తున్నాను, లింగ్విస్టిక్స్ చదివాక నేను చెప్తున్నాను. శాస్త్రీయత మన భాషల్లో ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నామంటే ఇవి అవుట్డేటెడ్ లాంగ్వేజ్ అని అనుకుంటున్నాం. కనుక రూట్స్కు కనెక్ట్ చేసే కర్తవ్యం మనది ఇప్పుడు తీసుకోవాలి. హౌ టు కనెక్ట్ అవర్ చిల్డ్రన్ టు ది రూట్స్. మన రూట్స్ చాలా గొప్పవి అని అర్థం చేసుకోవాలి. విద్య యొక్క పర్పస్ చాలా దేశాల్లో ఏముంటుంది, ఉద్యోగం అని ఉంటుంది, పొట్టకూటి కోసం అని ఉంటుంది. ప్రపంచం అంతా ఒకలాగా చూసింది, మన దేశం ఇంకోలాగా చూసింది. ప్రతిదాని కూడా మన దృష్టికోణమే వేరు. ద వే వీ లుక్ ఎట్ దట్ ఈస్ కాల్డ్ భారతీయత. ప్రతిదాన్ని మనము ఇంకోలాగా చూస్తాం. ప్రపంచం మహిళను ఒకలాగా చూస్తాం. మనం మహిళను చూసే దృష్టికోణం ఒకటి ఉంది, చైల్డ్ని చూసే దృష్టికోణం ఉంటుంది, అర్థాన్ని డబ్బును చూసే దృష్టికోణం కూడా వేరే మనది. ఈ భారతీయ దృష్టికోణము మన పిల్లలకు ఇవ్వనంత కాలము మనము ఈ థ్రెట్ను తట్టుకోలేము. కనుక నేను చెప్పాను కదా, కాళిదాసో లేకపోతే ఇవన్నీ కూడా ఎందుకు చెప్పానంటే వీళ్ళు కూడా తెలియకుంటే మన పిల్లలు లైన్లోకి ఎట్లా వస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ సో గ్రేట్ అబౌట్ ఇండియా. భారత్ విద్య దేనికోసము అంటే సహ విద్యాయ విముక్తయే అని చెప్పింది. ఎవడైనా చెప్తాడా ప్రముఖ విద్య దేనికోసం అంటే విముక్తి కోసం. జ్ఞాన కా పరాకాష్ట విముక్తి. ఇది జ్ఞానాన్ని మనం అర్థం చేసుకున్నది. కనుక జ్ఞానం అంతులేనంత జ్ఞానం దొరకంగానే ఏమైపోతాడు, విముక్తి అయిపోతాడు. ప్యాలెస్లో ఉన్న బుద్ధుడు బయటికి వెళ్ళిపోతాడు, బౌద్ధుడు అయిపోతాడు, ప్రపంచానికి బోధిస్తాడు. ఇది జ్ఞానం అంటే. అశోకుడు కూడా పిచ్చోడు అయిపోతాడు, కత్తి కింద పడేస్తాడు. ఇది జ్ఞానం యొక్క పరాకాష్ట. ఇది జ్ఞానాన్ని మనం ఇలా అర్థం చేసుకున్నాం. జ్ఞానం అంటే భోజనం పెట్టేది, జ్ఞానం అంటే ఐఐటి, జ్ఞానం అంటే ఎన్ఐటి కాదు. ఇది ఇంత బ్రాడ్ థాట్ ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ మన పిల్లోడికి తెలియదు. ఇండియన్స్, హిందూస్, భారతీయులు మనము వీఆర్ లిబరల్స్. మనంత లిబరల్ థాట్ ఎక్కడా లేదు. అందుకే వీ అలౌడ్. ఇన్ని భాషలు ఎందుకు ఎగ్జిస్ట్ అయినాయి అంటే మనం ఎవరు ఏ భాషన్నా మాట్లాడుకోండి, ఎవరు ఏ దేవుడన్నా కొలవండి, ఇంత స్వేచ్ఛ ఇచ్చాం. కానీ ధర్మ అధర్మ అనే కంట్రోల్ ఎప్పుడు పెడుతూ పోయాం. అందుకే మనం కనుక ఈ లిబరల్ థాట్, వీఆర్ లిబరల్స్. ఫైనల్ నా పాయింట్ ఏంటంటే ఇంతంత లిబరల్ థాట్ ఉండే లైఫ్ ఈ భూమి పైన ఎక్కడా లేదు. ఇంత లిబరల్ థాట్ ఉండేటువంటి లైఫ్ ఈ భూమి పైన ఎక్కడా లేదు అని మన పిల్లవాడికి అర్థం కావాలి. మన పిల్లవాడు ఏమనుకుంటాడు అంటే మనము ఫెనెటిక్ అని అనుకుంటాం, పిడివాదులం.
మతతత్వవాదులం, కులంతో వీటితో పీడింపబడుతున్నాము, వెనుకబడిన వాళ్ళం మనం అని మన పిల్లవాడు, మోడ్రన్ పిల్లవాడు అట్లా అనుకుంటున్నాడు. కానీ ఈ థాట్ నుంచి వాన్ని బయటపడేయడమే మన అత్యంత ప్రముఖమైనటువంటి విషయం. దిస్ ఈజ్ హౌ ఐ అండర్స్టాండ్.